హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం ఇప్పటివరకు బ్రదర్ మనకి చెప్పిన ఏంటంటే ఆ, ఏర్పాటు, పిలుపు రెండు ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. తర్వాత ఈ రోజుకి చదువుకు రమ్మని బ్రదర్ మనకి 1 యోహాను 5 అధ్యాయాలు చదవమన్నారు. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదవమన్నారు కదండి. ఎవరన్నా చదివారా? చదివితే ఎవరికైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా దాంట్లో? ఎందుకంటే ఈరోజు తిరిగి జన్మించటం అంటే మన రక్షణ యాత్రలో 3వ అంకం అండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంకం. అలాగే ఇది మన వల్ల జరిగేది కాదు. ఇదంతా కూడా దేవుడు తన చిత్త ప్రకారం తన ఎన్నుకున్న ప్రజలకి తన పిలుపు చెప్పున ఇచ్చే ఒక గొప్ప వరం. అంటే ఎవరు కూడా దాన్ని, ఈ లోకంలో ఏ నరమానవుడు కూడా దానికి చేయలేనటువంటి విషయం అనమాట అండి. అదేంటంటే మరలా జన్మింపజేయటం. మరలా జన్మించడం కాదండి, మరలా జన్మింపజేయటం. అంటే ఇది ప్రభు అయిన క్రీస్తు ద్వారా, మరణం ద్వారా మనకు వచ్చే దేవుని యొక్క కృప ద్వారా జరిగే విషయం అండి. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో అంటే, క్రైస్తవుని యొక్క జీవితం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. అంటే తను క్రైస్తవుడు అనే విషయాన్ని ఇక్కడి నుంచే ఈ లోకానికి చూపించగలుగుతారు. ఆ విషయం ఎవరైతే తిరిగి జన్మించారో వాళ్ళకి తెలుస్తుందండి. కానీ లోకానికి వేరుగా కనపడతారు వాళ్ళు. అంటే ఈ లోక సంబంధిలాగా కాకోకుండా వేరైన బిహేవియర్ తోటి, అంటే వేరైన ప్రవర్తనతో కనపడుతుంటారు వాళ్ళు. అందుకని లోకం వాళ్ళని యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడు కూడా లోకం ఏమంటుందంటే, అరే ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారేంటి, ఇంతకుముందు ఇలా లేరు కదా అనుకుంటూ వాళ్ళని ఎప్పుడు కూడా అపోజ్ చేస్తూ ఉంటారండి. ఇది మరలా జన్మించడం అనేది ఒక మర్మం అండి. అది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. అసలు ఫస్ట్ మనం రక్షణ లేని యొక్క జీవితం, అంటే రక్షణ లేనటువంటి యొక్క మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం బైబిల్లో ఈ విధంగా రాసిందో చూద్దామండి. అసలు పాపం అంటే ఏంటో తెలియాలి కదా మనకి. పాపం నుంచి మనం రక్షించబడాలి. పాపం అంటే ఏమనుకుంటున్నామండి మనం? నరహత్య, దొంగతనము, వ్యభిచారం, ఇవన్నీ పాపాలండి అండి. ఇవన్నీ పాపాలే అంటారా? చెప్పండి, పర్వాలేదు. ఇవే అంటారా పాపాలంటేనే? లేదంటే అబద్ధం ఆడటం, దొంగతనం చేయటం, బైబిల్ చదవకపోవటం, లేదంటే ప్రార్థన చేసుకోకపోవటం, ఇష్టం వచ్చినట్టు తిరగటం, ఇవేనా పాపాలు? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనల్ని పాపం నుంచి రక్షించాడు దేవుడు. పాపం అనేది ఏంటంటే సత్క్రియ చేయకపోవటం. సత్క్రియలు అంటే మనుషులకి సహాయం చేయటం, లేదు అంటే మన దగ్గర ఉన్న ఆస్తిని పేదలకి పంచిపెట్టేవి, అన్నీ సత్క్రియలండి. కాదు కదా, అవునా? డౌట్. కాబట్టి ఇప్పుడు మనం బైబిల్ వాక్యం ఏం చెప్తుందనే చూద్దామండి. సత్క్రియలు ఏంటనేది మనం సత్క్రియలు రక్షించబడిన తర్వాత చేయగలుగుతామండి. ఎందుకంటే అంతకుముందు, రక్షించబడక ముందు, అంటే మనకి మరలా జన్మింపక ముందు మనకు సత్క్రియలు అంటే ఏంటో తెలియవు. ఎందుకంటే మన పాపంలోనే ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి ఒకసారి. ఇప్పుడు కయ్యను, హేబెలు ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారు దేవుని దగ్గరికి.
కయ్యను అర్పణ ఎలా ఉందంటే 3వ వచనం నుంచి ఉన్నది కదా. కొంతకాలమైన తరువాత కయ్యను పంట పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. తర్వాత హేబెలు కూడా తన మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబెలు అతని అర్పణను యాక్సెప్ట్ చేశారండి. అంటే ఇప్పుడు కయ్యను తీసుకొచ్చిన అర్పణ, హేబెలు తీసుకొచ్చిన అర్పణకి డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా? అంటే మనం చదివేటప్పుడు గమనించగలుగుతున్నామా? మనకు అర్థమవుతుందా బైబిల్ అనేది మనం ఒకసారి చూసుకుందామండి. ఎందుకంటే కయ్యను తీసుకొచ్చింది సింపుల్గా ఒక వర్డ్లో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి, కానీ హేబెలు తీసుకొచ్చింది డీటెయిల్గా. అంటే తను ఎంత శ్రద్ధ పెట్టి ఎంత క్వాలిటీ ఆఫ్ థింగ్స్ తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాను అనేది చూశాడు దేవుడు. అంటే ఇప్పుడు మన రియల్ లైఫ్లో మనం దేవునికి ఇచ్చే టైము, ఎందుకంటే మనం దగ్గర నుంచి దేవుడు ఆశించేది టైం ఒక్కటే అండి ఫస్ట్, తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్గా టైంతో పాటు వస్తాయి. అంటే ఎంత ప్రైమ్ టైం దేవునికి ఇస్తున్నాం, ఎంత క్వాలిటీ ఆఫ్ టైం మనం దేవునికి ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే దేవుని సంఘానికి వచ్చే విషయంలో కానీ, దేవుని వాక్యం చదివేటప్పుడు మనం చూపించే శ్రద్ధ విషయంలో కానీ, ఈ అన్ని విషయాల్లో కూడా దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే హేబెలు ఇచ్చినటువంటి అర్పణలాగా ఉండాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడండి. మనం కయ్యన్లాగా ఉన్నావా, హేబెల్లాగా ఉన్నావా అనేది మన ప్రవర్తన ద్వారా మనం ఈ లోకానికి కూడా చూపించగలుగుతున్నాం. మనం అలాగే మన మనస్సాక్షి కూడా మనం చూపించుకోగలుగుతున్నామండి. ఓకే, ఈ విషయంలో మాత్రం దేవుడు కయ్యన్ని యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు కయ్యను రిపెంట్ అవ్వలేదండి. అప్పుడు రిపెంట్ అయ్యి దేవుని దగ్గరికి సరే నేను చేసిన తప్పనే మాట కూడా ఆయన చెప్పలేకపోయాడు. సరికదా, దేవుడు తను చేసిన తప్పుని చూపించిన తర్వాత కూడా తన తమ్ముడిని హత్య చేశాడండి. ఆ కిందకు చూద్దాండి ఒకసారి. ఆరో వచ్చినవండి. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ, ఇప్పుడు అక్కడ ఉండేది ఎవరండి? అవ్వ, ఆదాము, మన తమ్ముడు కయ్యను. అక్కడ సత్క్రియ ఏంటంటే ఏం చేస్తారండి? ఇప్పుడైతే మనం అనుకున్న సత్క్రియలు ఏంటంటే మన దగ్గర ఆస్తిని పంచిపెట్టడం, డబ్బులు ఇవ్వకపోవటం, లేదంటే దేవుని వాక్యం ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళకి, ఇటువంటివి కదా అనుకుంటాం. కానీ అక్కడ సత్క్రియ ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించటమే సత్క్రియ. అర్థమవుతుందండి? ఇంకొకసారి చెప్తాను, దేవుని యొక్క వాక్యాన్ని మనము విధేయత చూపించటమే, ఒబిడియన్స్ చూపించటమే సత్క్రియ అనమాట అండి. ఇప్పుడు మనకి మన యొక్క తిరిగి జన్మించటంలో మనకు వచ్చేటంటే రిపెంటెడ్ హార్ట్ అండ్ ఒబిడియంట్ హార్ట్. అది కయ్యను దగ్గర నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయే వరకు కూడా ఎవరికి లేదండి కదా. ఉన్నట్టు మన బైబిల్ ఎక్కడైనా ఉందా? చదివినప్పుడు అంటే మనం చదివేటప్పుడు మనకి ఈ డౌట్స్ వస్తున్నాయా లేదా? ఇటువంటి డౌట్స్ అన్నీ వచ్చినప్పుడు మనకి బైబిల్ అర్థమవుతుందండి. తర్వాత మన యొక్క జీవన విధానం క్రీస్తును పోలి నడుచుకునే విధానంలో ఉంటుంది అనమాట అండి. సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉండును. మనం పాపం చేయమండి, పాపం మనల్ని చూడండి, లేదా వానికి నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపానికి మన ఎడల వాంఛ కలుగుతుందట అండి. నీవు దానిని ఏదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన రియల్ లైఫ్లో దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటండి? మనల్ని సృజించి అభివృద్ధి పొంది లోకాన్ని ఏలమన్నాడు. సో దేవుని దృష్టిలో మనం యాజ్ ఎ లీడర్స్ కింద ఉండాలని క్రైస్తవులు. ఇది యవ్వనులకి, తర్వాత ఇప్పుడు ఎర్లీ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన కప్పులకి, పిల్లలు పెంచే తల్లిదండ్రులకి చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట అండి. ఎందుకంటే పిల్లల్ని మనం దేవుని వాక్యం ద్వారా లీడర్స్గా పెంచాలండి. ఎందుకంటే మన జీవితం, మన లైఫ్లో మొదటి 5 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క పాలనలో ఉంటుందండి. 5 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బయట సొసైటీలో, కాలేజీలో చదువు విషయం వెళ్ళిపోతుందండి. అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ ఓన్లీ మన చదువు కోసం వెళ్ళిపోతుందండి. మిగతా లైఫ్ అంతా కూడా, మిగతా 30 years అనుకోండి, యాక్చువల్గా ఆ 30 years మనం మన యొక్క లైఫ్ని బిల్డప్ చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా
ప్రక్రియ జరుగుతుంటుంది కదా. ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చిన పని ఏంటంటే దేవుడిని ఒబీడియన్స్ చేస్తూ దేవుడు చెప్పిన పని చేసుకుంటూ ఉండాలండి. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బైబిల్ నుంచి దావీదుని తీసుకుందామండి. దావీదుకి అప్పగించిన పని ఏంటండి? దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం, అంటే ఫిజికల్గా ఇజ్రాయెల్ రాజ్యాంగాన్ని కట్టడం, ఆ రాజ్యాన్ని కట్టడం. ఆయన యుద్ధ సమయంలో ఏం చేసాడండి? ఆయన దేవునికి ఆయనకు అప్పగించిన పని యుద్ధాలు చేయటం. ఆయన యుద్ధాలు చేసే పని ఉంచుకొని ఆయన ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్లకుండా, అంటే దేవుని పని చేయకుండా, అంటే దేవుని మాటని పక్కన పెట్టి డిజోబిడియంట్గా ఆయన మేడ మీద తిరుగుతున్నారండి. అర్థమవుతుందని నేను చెప్పింది. అంటే మనం ఏ విధంగా పాపంలో పడిపోతాం అనేది ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. అదే ఇప్పుడు మన రియల్ లైఫ్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చదువుకునే టైంలో చదువుకి టైం ఇవ్వకుండా వేరే యావిగేషన్స్కి వెళ్ళిపోవటం. ఆ విధంగా ఇప్పుడు పిల్లల్ని పెంచే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు దేవుని వాక్యంలో పిల్లల్ని పెంచకుండా వాళ్ళు వేరే వేరే ప్రాబ్లమ్స్లో లేదంటే వేరే వేరే టెన్షన్స్లో ఉండిపోవటం, అంటే దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోవటం అనమాట అండి. ఇవన్నీ కూడా పాపం అనమాట. దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ఈ పాపాలను మనం జయించగలగాలి. ఈ పాపం ద్వారా మనకు వచ్చేది ఏంటంటే ఆ పాపం, అంటే ఆ అవిధేయత, అంటే అది ఏం చేసిందంటే దావీదుని తను దానికి లొంగిపోయేలా చేసిందండి. దాని యొక్క పరివిధానం మీ అందరికీ తెలుసు, మనం చదువుతున్నాం కదా. ఆ పాపం వల్ల ఆయన అపరాధాలు చేశాడు, హత్య చేయించాడు, అలాగే వ్యభిచారం చేశాడు. అదేవిధంగా ఇవన్నీ కూడా అపరాధాలు, దోషాలు. ఈ అపరాధాలన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం అబద్ధం ఆడటం, నరహత్య, దొంగతనం, వ్యభిచారం, ఇవన్నీ కూడా అపరాధాలు. పాపం అనేది దేవుడు చెయ్యి అన్న పని చేయకపోవటం పాపం. రెండోది ఏంటంటే అపరాధం ఏంటంటే దేవుడు చెయ్యొద్దు అంటే ఆయన ఆజ్ఞలు ఇచ్చి, అంటే ధర్మశాస్త్రం రాకముందు ఏమో మనుషులతో మాట్లాడి చెప్పేవాడండి. తర్వాత ధర్మశాస్త్రంలో క్లియర్గా రాసి ఇచ్చారు 10 ఆజ్ఞలు. ఆ విధంగా దేవుడు చెయ్యొద్దు అన్న పనులు చేసేదాన్ని అపరాధం అంటారు. అర్థమవుతుందండి చెప్పింది. ఈ అపరాధంలో ఇప్పుడు ఈ అపరాధాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం దోషాలు చేస్తాం. అంటే ఇప్పుడు దావీదు లైఫ్లోనే చూద్దామండి. ఇప్పుడు ఎవరైతే ఆయన చనిపోయాడో, ఎవరైతే ఆ స్త్రీ యొక్క భర్త ఉన్నాడో ఆయన్ని వేరే చోట యుద్ధం జరిగిన దగ్గర పెట్టి చంపేమని ఆయనకి లెటర్ రాసి ఇవ్వటం, ఈయన దోషాలు అనమాట. అంటే అపరాధాలను కప్పిపుచ్చుకోవటం చేసే పనులు దోషాలు. ఇప్పుడు ఒక అబద్ధం కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకొక అబద్ధం, తప్పు చేయటం ఒక అపరాధం అయితే దాన్ని కప్పిపుచ్చుకోవటం దోషం. ఈ విధంగా కపటంగా అంటే దాని లెటర్ని మనం ప్రిపేర్ చేసి పంపించడం, అక్కడ అంటే ఆలోచనలు వస్తాయి కదా మనకి. కపటోపాయాలు అంటారు, మనకి తెలిసి ఏ విధంగా మనం మిస్గైడ్ చేసుకోవాలి లేకపోతే మిస్గైడ్ చేయాలని ఆలోచిస్తాం కదా. ఇవన్నీ కూడా పాపం అనే దాని ద్వారా మనకు వస్తాయి అనమాట అండి. ఈ అపరాధాలు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతున్నారు, ఫాలో అవుతున్నారా? ఇదంతా కూడా ఒక రక్షణలో లేని మనిషి యొక్క లక్షణాలు. అంటే ఏ విధంగా సొసైటీలో మనుషులు తిరుగుతున్నారు, లోకంలో ఏ విధంగా ఉంటున్నారు అనేది. అంటే మనం కూడా రక్షింపబడక ముందుకు మనం ఏ విధంగా ఉన్నామనే విషయాన్ని మనకి తెలియపరుస్తుందండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ఎన్నుకున్నాడు. మనము గర్భంలో రూపింపక మునుపే మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆయన టైం ప్రకారం మనల్ని పిలుచుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గారు ఉన్నారు, ఆయన ముందే ఆయన ఎన్నుకున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు స్టెఫెను ఉన్నప్పుడు ఆయన ఉన్నారు, ఆయనకి తెలుసు క్రైస్తవుల్ని అందరినీ చంపేయాలన్న తపంతో ఆయన ఉన్నాడు. ఆయన పిలుపు ఎప్పుడు వచ్చిందండి? ఆయన ఎప్పుడైతే వేరే చోటకి వెళ్ళి ఒక కొంతమంది క్వశ్చన్ చనిపోయిన తర్వాత అదే మూమెంట్తో ఆయన వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆయన పిలుపు మేరకు ఆయన పిలిచాడు. అర్థమవుతుందండి? పిలుపు వేరు, ఏర్పాటు వేరు. పిలుపు తన పనికి అనుగుణంగా దేవుని యొక్క పిలుపు ఉంటుందండి. ఏర్పాటు మన పుట్టక ముందే జరుగుతుంది. ఓకే, ఆ పిలుపు రావటం అనేది మరల జన్మించడం దానికోసం లింకప్ అయి ఉంటుంది అనమాట అండి. అప్పటి నుంచి వాళ్ళ యొక్క మనసు మొత్తం దేవుణ్ణి తెలుసుకుంటుంది అనమాట, సత్యాన్ని తెలుసుకుంటుంది. ఇప్పుడు ఈ మరల జన్మించటంలో జరిగేది ఏంటనేది మనం ఒకసారి చూద్దామండి. మరల జన్మించటం అంటే ఎగ్జాంపుల్ మనం ఏమని చెప్పుకోవాలి, ఎలా మారిపోతాం మనం, ఏం జరుగుతుందండి అంటే ఫిజికల్గా అయితే మనిషి యొక్క ప్రవర్తనలో మనం చూడగలుగుతాం. స్పిరిచువల్గా ఆత్మీయంగా ఏం జరుగుతుందండి, లోపల ఏం జరిగి ఉంటుంది అంటే ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాం? అది
అంటే మనిషి బాండ్ అగైన్ అంటే మారు మనసు పొందాడంటే జరిగేది ఏంటంటే మన యొక్క ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో వాళ్ళ మనసు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు చేసే పనిని వాళ్ళ యొక్క మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుందండి లోపల. ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏంటిది నేను ఎలా ఉన్నానేంటి, ఇలా ఉండకూడదేమో, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ లోపల మనసులో ఎక్కడో ఉంటుందండి. అది ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు వచ్చిందో అప్పుడు అది బహిర్గతం అవుతుంది. ఎలా అంటే ప్రభు అయిన క్రీస్తు మన కోసం సిలువలో చనిపోయారు కదా, సిలువలో చనిపోయి మన పాపాలని తుడిచివేశారంటాం కదా. అది ఫిజికల్గా మనకి కనబడుతుందా? మరి స్పిరిచువల్గా ఎలా కనబడుతుందండి మనకి అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. అవునండి, 17. సత్యములో వారిని ప్రతిష్ఠ చేయము. అంటే సత్యముతో రక్షింపబడే బోర్న్ అగైన్ అయ్యే మనిషి అంటే మరలా జన్మించే వ్యక్తిని అభిషేకించమంటున్నారండి. అంటే తన యొక్క మనస్సాక్షిలో సత్యాన్ని ప్రతిష్ఠించమంటున్నాడు. సత్యం అంటే ఏంటి? ప్రభు అయిన క్రీస్తు ఆయనే చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పారు. అలాగే దేవుని వాక్యమే సత్యం, ఎందుకంటే ఆయనే వాక్యమై ఉన్నాడు. ఓకే, నీవు నన్ను లోకమును పంపిన ప్రకారం నేను వారిని లోకమును పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. అంటే ఆయన యొక్క బలియాగం యొక్క అర్థం ఏంటంటే అంటే విలువ ఏంటంటే మన యొక్క హృదయంలో సత్యాన్ని ప్రతిష్ఠించడం కోసం. అప్పుడు కానీ మనం దేవుని యొక్క మాటకే ఒబీడియన్స్ చూపించలేము. ఎందుకంటే మనిషి యొక్క హృదయం ఎల్లప్పుడూ కూడా పాపంతో నిండి ఉన్నదని మనం ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చదువుతామండి. నోవహు కాలంలో దేవుడు చెప్పిన మాటలు అవి. ఎల్లప్పుడూ అంటే అన్ని యుగాల్లో కూడా, అంటే ఎప్పటి వరకు? టిల్ రిపెంటెడ్ హార్ట్ వాళ్ళ మనసులోకి వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క హృదయ ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవే ఉంటాయండి. వచ్చిన తర్వాత నుంచి అప్పటి వరకు కూడా మన సొంత ఆలోచనలతోటి మన సొంత అవసరాలు తీర్చుకుంటూ మనం రక్షణ లేని వారిలాగా అంటే అంటే మరలా జీవించలేని వ్యక్తిలాగా మనం జీవిస్తామండి. ఇప్పుడు మనం ఎఫెసీయులకు 2వ అధ్యాయం చూద్దామండి. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అంటే మన స్థితి దేవునిలో లేని యొక్క స్థితి ఎలాగుంటుందండి? ఇప్పుడు మనం క్రైస్తవులను పిలిపించుకుంటూ కూడా అదే స్థితిలో ఉన్నామా? ఒకవేళ మనం మన యొక్క తిరిగి జన్మించిన స్థితిని మనం ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మనల్ని మనం మోసపరుచుకుంటున్నామా అనేది మనం ఆలోచించుకుందామండి. ఈ విషయంలో మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటారు. ఎవరితో అండి? అంటే ఎవరైతే మారు మనసు లేని వ్యక్తులతో మనం ఉన్నాం కదా, అంటే ఈ ప్రపంచంతో. ఈ 4వ వచనం నుంచి చూద్దామండి. 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇది మన స్థితి అండి. ఇప్పుడు కూడా మనం దేవుణ్ణి మారు మనసు పొందాము, లేదంటే దేవుని యొక్క తిరిగి జన్మించాము అనుకుంటూ మళ్ళీ అదే స్థితిలో ఉన్నాము. మన ఆలోచనలు అలాగే ఉన్నాయా? ఇప్పుడు మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు మనం ఫైనల్గా కంక్లూడ్ చేసేటప్పుడు మనం చూద్దామండి ఒకసారి. మనం ఇప్పుడు కూడా ఇంకా అదే ఆలోచనలో ఉన్నామా? అంటే మన పాత ఆలోచనలు మన మనసులో పెట్టుకుని మనం మారు మనసు పొందాము అని చెప్పేసి అనుకుంటున్నామా? అదొకసారి మనం ఆలోచించుకుందామండి.
అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత, ఇక్కడ చూడండి, అంటే మనం ఏ విధంగా బ్రతికించబడ్డామో దేవునిలో అనే విషయం చూద్దామండి. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇప్పుడు మనం క్రీస్తుతో కూడా బ్రతికినప్పుడు మన యొక్క జీవన విధానంలో మార్పు ఉంటుందంటారా? లేదంటే పాత విధానంలోనే అవే ఆలోచనలు, అదే కపటోపాయాలు అలాగే ఉంటామంటారా? ఇప్పుడు మన క్రైస్తవులని చెప్పుకుంటూ కూడా మనం అదే స్థితిలో ఉన్నామా? ఇవి బైబిల్ చదివేటప్పుడు మనకు రావాల్సిన క్వశ్చన్లు అండి. ఇప్పుడు బైబిల్ చదువుతున్నామంటే ప్రతి దానికి కూడా, చదివే ప్రతి వాక్యానికి కూడా దాని ప్రకారం నా జీవితం ఉందా లేదా, లేదు అంటే నేను వేరే జీవితం జీవిస్తూ నేను దీనికి ఉన్నట్టు అనుకుంటూ నన్ను నేను మోసం చేసుకుంటున్నానా అనే విషయాలు మనం ఎల్లప్పుడూ కూడా గమనించుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మనిషి బోర్న్ అగైన్ యొక్క ఆవశ్యకత ఒక క్రైస్తవుని విషయంలో ఇంత ప్రాముఖ్యం కలిగి ఉంటుంది అనమాట అండి. అంటే ఈ యొక్క బోర్న్ అగైన్ అనే విషయం, అంటే తిరిగి జన్మించట అనే విషయం మనిషి దేవుని యొక్క బిడ్డల్ని లోకానికి వేరుపరిచి చూపిస్తుంది అనమాట. అది మన వలన కలిగేది కాదు. మనం ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఇది మంచి ఇది చెడు పెట్టాడు, అందులో ఏది చూస్ చేసుకోవాలో అని చెప్పేసి అనుకుంటాం కదా. అది ఎలా అవుతుందండి? ఒక పాపంలో మంచి చెడు ఉంటాయా? అంటే ఈ క్వశ్చన్లు మనకి బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, ఎవరన్నా వాక్యం చెప్తున్నప్పుడు కానీ, మనకి వచ్చినప్పుడు కానీ దాన్ని మనం అర్థం చేసుకోలేము. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ఇటువంటి క్వశ్చన్లు వచ్చినాయో, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాటి యొక్క ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడండి. ఎప్పుడైతే క్వశ్చన్ మనలో వచ్చిన తర్వాత అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనం వాక్యం చదువుతున్నప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ట్రిగర్ అవుతుంటాయి. అప్పుడు ఆ టైంలో మనకు ఆన్సర్స్ ఇస్తారనమాట అండి దేవుడు. ఇది ఇలాగా, ఇది ఇలాగా అని. అందుకనే దేవుడు చెప్తాడండి, మీరు మీ సత్యం మీలో ప్రతిష్ఠించబడినప్పుడు మీకు ఎవరో బోధించవసరం లేదు. మీలో ఉన్న సత్యమే మీకు బోధిస్తూ ఉంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నారా, పక్కన పోనీ ఎవరైనా బ్రదర్ చెప్తున్నారా అనుకోండి, అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి మన యొక్క హృదయం ఎప్పుడూ తహతలాడుతూ ఉంటుంది. అంటే దాంట్లో ఉన్న సత్యం ఆయన చెప్పింది కరెక్టా కాదా, అది సత్యమా కాదా, అది బైబిల్ ప్రకారం ఉందా లేదా అని ఆలోచిస్తూ దానిలో ఉన్న సత్యాన్ని తీసుకుని దాన్ని ఫాలో అవ్వాలని చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనిషి మారు మనసు పొందినప్పుడు ఎందుకు దేవుడు మనకు మారు మనసును తయారు చేశాడంటే సత్క్రియలు చేయటం కోసం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సత్క్రియలు ఏంటంటే ఒబిడియంట్, దేవుని వాక్యానికి ఒబిడియంట్గా ఉండటం. ఎప్పుడైతే మీరు దేవుని వాక్యానికి ఒబిడియంట్గా ఉంటారో మీరు అపరాధాలు, దోషాలు ఇవి చేయలేరు. చేయగలుగుతామా? ఇదే విషయాన్ని మొదటి యోహాను పత్రికలో 5 అధ్యాయాల్లో ఈ యొక్క విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒకసారి మొదటి యోహాను 3వ అధ్యాయం చూద్దామండి. 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి యోహాను నేను దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును. ఆయన ప్రార్థన చేశారు కదండి సిలువుకి వెళ్ళక ముందు. అంటే ఈ లోకానికి వచ్చిన పనిని దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇదిగో నాయన నువ్వు నాకు అప్పగించిన పనిని నేను కంప్లీట్ చేసుకుని నేను వెళ్తున్నాను. ఇక్కడి నుంచి కూడా నీవు నీ యొక్క సత్యస్వరూప ఆత్మను వాళ్ళకి పంపించి వాళ్ళ ఆత్మలో పెట్టి సత్యాన్ని తెలుసుకునేలాగా వాళ్ళని గైడ్ చెయ్యి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆయన యొక్క శిలువ కార్యానికి మర్మాన్ని మనకి తెలియపరిచారండి. ఇప్పుడు మనం అందరం కూడా ఆ యొక్క సత్యాన్ని మన యొక్క హృదయంలో ప్రతిష్ఠించబడి ఉన్నదని నమ్ముతున్నామండి మనం. ఆ నమ్మకమే మన విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఈ లోకానుసారంగా మనల్ని నడిపింపనివ్వదండి. ఈ లోకంలో వచ్చే కష్ట సుఖాలు దేన్ని కూడా అది లెక్కల్లోకి పరిగణలోకి తీసుకోదు.
ఎల్లప్పుడూ కూడా పైనుండి వాటిని కోసం, అంటే దేవుడు మనకిచ్చిన అభిషేకం కోసమే మనల్ని ఆలోచింపచేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పోలిక మన యొక్క ప్రవర్తనలో చూపిస్తూ ఉంటుందండి. మనం కాదు చేసేది, మనలో ఉన్న సత్యం, దేవుని యొక్క చిత్తం. అంటే మనం మన సెల్ఫ్ విల్ని వదిలేస్తాం, మనం దేవుని యొక్క చిత్తంలో మనం ఉంటాం అనమాట అండి, ఎప్పుడైతే సత్యం మనలో ఉందో. ఇప్పుడు చూడండి, చదువుదామండి ఇది. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలిచిన కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. ఓకే, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో మనకి తెలుస్తుందండి. నీతిని జరిగించిన ప్రతివాడు, సహోదరుని ప్రేమింపిన ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. అంటే దేవుని యొక్క సత్యంలో మనకి కనపడేది ఏంటంటే సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే ఇప్పుడు మన యాక్చువల్గా రక్షింపబడిన వ్యక్తిలో ఉండే సహోదర ప్రేమ ఎలా ఉంటుందంటే, తన సొంత ఫ్యామిలీలో ఉన్న బ్రదర్ని ప్రేమించగలం, అంతేగాని నా పక్కనున్న నైబర్ని మనం ప్రేమించలేం. మన యొక్క జీవితంలో కూడా వాళ్ళకి మాట సహాయం వరకు చేయగలుగుతాం, కానీ మిగతా ఏ సహాయం కూడా చేయలేం. కానీ చూసి వాళ్ళ కోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి, లేదంటే వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలి అనే ఆలోచనలో ఉంటారన్నమాట అండి. అది దేవుని యొక్క ప్రేమ. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీలో కూడా మన తల్లి, మన పిల్లల్ని, అలాగే మన అత్తమామల్ని మనందరం కూడా ఒకే విధంగా ప్రేమించగలగాలండి. అది దేవుని ప్రేమలో ఉండే, దేవుని సత్యంలో ఉండే ప్రేమ. అది దేవుని యొక్క సత్యము మన యొక్క హృదయంలో ప్రతిష్ఠించబడితే మనలోంచి వచ్చే ప్రేమ అటువంటిది. కానీ మనం ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం అంటే, మనం బోర్న్ అగైన్ ముందుండే ప్రవర్తనలో ఉన్నామా, ఆఫ్టర్ బోర్న్ అగైన్ ఉన్నామనే విషయాన్ని మనం జాగ్రత్తగా మనం గమనించుకుంటూ బైబిల్ చదివినప్పుడల్లా కూడా మనం మన వాక్యాన్ని ఏ విధంగా ఫాలో అవుతున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క బోర్న్ అగైన్ అనేది సంవత్సరాలు జరిగేది కాదండి. వాక్య ప్రకారం ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అది కూడా మనం చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వ్యక్తులు చూడొచ్చు బైబిల్లోంచి. ఎవరంటే, సిలువ మీద ఉన్న దొంగలు ఇద్దరు. తనకి ఒకవైపు ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఒక దొంగ ఏమంటాడండి, నువ్వు దేవుడు అయితే నువ్వు దిగిపోయి నన్ను కూడా రక్షించవచ్చు కదరా బాబు అని అడుగుతాడు. ఇంకొక ఆయన, అరే నేను చేసింది తప్పు, నేను చేసిన దానికి శిక్ష సబబే, అది దేవుని నీతి. ఎవరైతే రిపెంట్ అవుతారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు. కయ్యన్ దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి ఎవరు కూడా రిపెంట్ అయ్యేట్టు కనపడలేదండి. ఈవెన్ మనం ఇందాక చదివిన విషయంలో కూడా కయ్యను దేవుడు వచ్చి, ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావంటే, నువ్వు చేస్తే నువ్వు తలెత్తుకుని నిలబడలేవా అని అడిగాడు. అడిగిన తర్వాత కూడా దేవుడు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి తమ్ముడితో మాట్లాడి తమ్ముడిని చంపేశాడు. రిపెంటెన్స్ ఉందా? కానీ ఈ దొంగ విషయంలో, అరే కరెక్టే, నేను చేసిన తప్పే కదా, నాకు ఈ శిక్ష కరెక్టే కదా, మరి ఈయన ఏం చేయలేదంటున్నారు అందరూ. ఒకవేళ చేయకపోతే ఆయన కూడా చెప్తున్నాడు నేనేం చేయలేదని చెప్తున్నాడు అని చెప్పేసి అది వేరే దొంగతో చెప్తున్నాడు కదా, అరే మనకి ఈ శిక్ష తగ్గిందే, ఆయనకి అలా కాదు కదా అని చెప్పేసి ఆయన్ని అడిగారు ఒక మాట, ప్రభువా నీ యొక్క లోకంలో గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఒక మాట అన్నారు కదా. దాంతో ఆయనకు వచ్చింది. కానీ తనకి దొంగకి తర్వాత జీవితం లేదు. ఇప్పుడు మనకి దేవుడు ఇచ్చినటువంటి జీవితం ఆ దొంగకి లేదు. కానీ పౌలు గారి విషయంకి వద్దాం. పౌలు గారు ఎప్పుడైతే ఇంతమందిని 3000 మంది 400 క్రైస్తవులు కనబడిన వాళ్ళందరూ చంపుతున్నారు, తర్వాత వాళ్ళని రకరకాల హింసలు పెడుతున్నారు, అదే పని మీద వెళ్తున్నారు. సడన్ గా దేవుడు ఆయనకి పిలుపు టైం వచ్చినప్పుడు ఆయన కనపడ్డాడు. కనపడినప్పుడు ఆయన అడిగింది ఏంటి, ప్రభువా నువ్వు ఎవడని చెప్పేసి అడిగారు కదా. ఆయన అడిగిన తర్వాత నుంచి ఆయన యొక్క జీవితం ఆ క్షణం నుంచి మారిందండి, లేదంటే ఆయన ఇంకా కొంతమందిని చంపి కొంతమందిని శ్రమ పెట్టి ఆ తర్వాత మారారా? ఇవన్నీ కూడా మనం బైబిల్ చదివేటప్పుడు మనకి దేవుడు, మనలో ఉన్న సత్యవంతమైన దేవుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలండి. మనకు క్వశ్చన్లు రావాలి. ఆ మనసులో వచ్చిన క్వశ్చన్లే మన మనస్సాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడి మనకే క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇచ్చింది ఇక్కడ నిలబడి చెప్పే ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే వాక్యం చెప్తున్నారో, ఎవరైతే వాక్యం చెప్తున్నారో ఆ సత్యానికి అనుగుణంగా ఉందా లేదా అని చూసుకునే యొక్క జ్ఞానం
మనకు రావాలన్నమాట. అది దేవుని యొక్క చిత్తం. ఆ విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా దేవునిలో ఎదగాలని. ఇప్పుడు మనం అనుకుంటాం కదా డైలీ శాంటిఫికేషన్ అనే పదానికి ఇదే అర్థమేమో అని చెప్పేసి నా అభిప్రాయం అండి. ఆ విధంగా మనం ప్రతి పాపాన్ని కూడా మనం దాటుకుంటూ ఫైనల్గా మనం గ్లోరిఫికేషన్కి వెళ్తాం కదా. ఈ యొక్క విషయంలో ఈ బోర్న్ అగైన్ అనే విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం అనమాట అండి. దీని ద్వారానే తప్ప మనకి ఈ విధంగా కూడా దేవుని యొక్క రక్షణ కానీ దేవుని యొక్క కృప కానీ మనకి రాదనమాట అండి. ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకుంటూ, అంటే మనము ఇంకా రక్షణలోనే ఉన్నామనుకుంటూ, తిరిగి జన్మించామనుకుంటూ పాపపు జీవితంలో ఉన్నామనుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుందా? దీన్ని మనం అవును నేను బోర్న్ అగైన్ అయ్యాను, నాకు మారు మనసు వచ్చింది, దేవుడు ఇచ్చాడు, నా ఆలోచనలు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఓకే, గో దిస్ వే, నువ్వు ఇలా కాదు, ఇలా వెళ్తే నీ యొక్క ప్రవర్తన మారుతుంది, నీ యొక్క స్థితి మారుతుంది అని చెప్తాడండి దేవుడు. కానీ ఆ యొక్క విషయంలో కూడా ఇప్పుడు పౌలు గారి విషయంలో చూద్దామండి. ఆయనకి అంతకుముందు బోల్డంత అధికారం ఉంది, బోల్డంత అంటే అధికారం అంటే ఏమన్నా చేయగల శక్తి ఉంది ఆయనకి. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందిన తర్వాత అన్ని పోగొట్టుకున్నాడు ఆయన కదా. అన్నీ పోయినాయి కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకోలేదండి ఆయన. అంటే ఈ లోకం విషయాలు, కష్టము నష్టం అనే విషయాలు పరిగణలోకి రావు. అంటే దేవుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు మన బైబిల్ చదువుతుంటే మనకు అన్ని కూడా ఆశీర్వాద వాక్యాలు వచ్చినాయి అనుకోండి, అలా ఆశీర్వదించమంట అనుకుంటున్నాం మనం, కాదు కదా. ఎందుకంటే ఈ లోక విషయాలు ఏవి కూడా బైబిల్లో ఉండవండి. అన్ని విషయాలు కూడా పరలోకంలో ఎలాగుండాలి అనేది మనకి ఎగ్జాంపుల్గా మనకి ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టాడండి. ఇక్కడ అంటే మనం పరలోక పౌరులం బోర్న్ అగైన్ అయిన తర్వాత. కాకపోతే పుట్టిన దగ్గర నుంచి మన ఆఖరి బ్రీత్ వరకు కూడా ఇప్పుడు తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటాడండి, అలాగే ఈ లోకంలో మనం ఉంటాం. మళ్ళీ పుట్టడం అంటే చనిపోయిన తర్వాత డైరెక్ట్గా పరలోకంలోనే ఆ విధంగానే ఉంటాండి. అర్థమవుతుందండి నేను చెప్పింది? కాబట్టి మనం ఈ బోర్న్ అగైన్ విషయంలో మాత్రం చాలా 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 క్రూషియల్ పాయింట్ అనమాట అండి. ముందు ఏర్పరచుకున్నారు, తర్వాత పిలుచుకుంటారు, తర్వాత రక్షించబడతాం. ఇక్కడి నుంచి మిగతా లైఫ్ అంతా కూడా ఆయన చిత్తంలో ముందుకు సాగాలి. ఓకే అండి. దేవుడి పరిశుద్ధ వాక్యం ఆమేన్.